ఉపవాసం అంటే అర్థం ఏంటి అని అంటే లోకము నుంచి పూర్తిగా వేరైపోవాలి. యేసు ప్రభు వారు అడవుల్లోకి వెళ్ళాడు అని చెప్పి ఉపవాసం చేశాడని మనం గమనిస్తూ ఉన్నాం. మోషే 40 రోజులు ఉపవాసం చేశాడని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఎందుకు కొండ మీదకి వెళ్ళారు, ఎందుకు వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు అని అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా దూరంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎలా చేశాడు? వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ అన్నదమ్ములకి, ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కనపడకుండా, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండి ఆయన ప్రార్థన చేశాడు. అది కఠినమైన ప్రార్థన. తండ్రి ద్వారా ఏదైతే మీరు వరాన్ని పొందుకోబోతున్నారో దానికోసం కనిపెట్టండి, కిందకి రామకండి అంటాడు. దాని అర్థం ఏంటి అని అంటే ఆ మేడ గదిలోనే మీరుండి ప్రార్థన చేయాలి, కానీ ఏ మనిషితో మాట్లాడడానికి వీల్లేదు, ఏ ఒక్కరిని చూడడానికి వీల్లేదు, ఏ ఒక్కరు పండగలు కానీ ఫంక్షన్లు కానీ ఏమి ఉండకూడదు. మీరు ఒంటరి అనుభవంలోకి ఉండి కఠినమైన ప్రార్థన చేయాలి.